మార్చ్ లో తెలుగు నుంచి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రామ్ చరణ్ పెద్ది అయితే రెండోది నాని పారడైజ్. ఒకటి 26న, మరొకటి 27న రిలీజ్ కు రెడీ అయ్యాయి. పోస్టర్లు కూడా వేసేశారు. కానీ ఇందులో ఓ చిన్న లాజిక్ ఉంది. పెద్ది గనక పక్కాగా వస్తే పారడైజ్ వాయిదా పడుతుంది. ఈ విషయాన్ని పారడైజ్ టీం కూడా బాహటంగానే చెప్పేసింది. దాంతో రెండు సినిమాల్లో ఒకటి రావడం దాదాపుగా పక్కా అని చిత్రసీమ కూడా భావిస్తోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు డైలమాలోనే పడ్డాయి. పెద్దికి సంబంధించిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయని టాక్. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కూడా. షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రచారానికంటూ కొంత సమయం కేటాయించాలి. 2 నెలల్లో సినిమా పూర్తి చేయడం, పబ్లిసిటీ చేసుకోవడం జరిగిపోతాయా అంటే కష్టమే అనిపిస్తుంది. దాంతో పెద్ది కనీసం నెల రోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి పారడైజ్ అయినా రెడీ అవుతుందా అంటే ఇక్కడ అనుమానమే. పెద్ది ఆలస్యమైన పారడైజ్ ని అనుకున్న సమయానికి పూర్తి చేయడం కష్టమే అని టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా షూటింగ్ కి మరికొంత సమయం కావాలని అడుగుతున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం పడేట్టు కనిపిస్తుంది. సో పెద్దితో పాటుగా పారడైజ్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాలు వస్తాయేమో అని మార్చి సినిమాని నెగ్లెక్ట్ చేసింది టాలీవుడ్. ఇప్పటికిప్పుడు ఆ డేట్స్ లాక్ చేసుకోవడం కూడా కష్టమే. మార్చిలో వచ్చే మరో సినిమా టాక్సిక్. కన్నడ నటుడు యష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. తెలుగు సినిమా కాకపోయినా తెలుగులో యష్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలుగు నుంచి ఈ రెండు సినిమాలు రాకపోతే యష్ కి అది పెద్ద ప్లస్ అవుతుంది.